సో యాక్చువల్‌గా నాకు ఆహ్, సో మోషన్‌కి వెళ్తున్నప్పుడు లైట్‌గా పస్ రావటం నేను గమనించాను. అది చూసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ అయిన ప్రదీప్ గారు గుణ హాస్పిటల్ ఆయన్ని కన్సల్ట్ చేస్తే హితం ఆయుర్వేదిక్ ఎనరెక్టల్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. సో రా డాక్టర్ ఎండివిపి రాజా గురించి కూడా చెప్పారనమాట. సో అది తెలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ యాక్చువల్లీ సో మొత్తం స్కాన్ చేసేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా కాంప్లెక్స్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇమీడియట్గా ఆపరేట్ చేయాలని చెప్పారు. సో ఆపరేట్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ టూ మంత్స్లోనే చాలా బాగా రికవర్ అయ్యాను. సో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో దాని తర్వాత చాలా ఫాస్ట్గా కూడా క్యూర్ అయిపోయాను వితౌట్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్. సో యాక్చువల్లీ మీరు మీకు షుగర్ ఉంది, యాబ్సెస్ చాలా పెద్దగా ఉంది, ఫిస్టులా ఉంది, మీకు క్షారసూత్ర చేస్తున్నాం అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? సో యాక్చువల్లీ నాకు మా ఫ్యామిలీ డాక్టర్ మీ గురించి చాలా బాగా చెప్పారు. సో అందువల్ల నాకు దెర్ ఇస్ నో అదర్ థాట్స్ అనమాట. సో బ్లైండ్గా మీరు ఏది చెప్తే నేను అది ఫాలో అయిపోయాను. సో నాకు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఈ 2.5 monthsలో నాకు ఏ రోజు ఏ డౌట్ కానీ ఇది కానీ రాలేదు. జస్ట్ మీరు ఏది చెప్తే అది ఫాలో అయిపోయాను అంతే. సో మీరు వచ్చిన రోజు మీరు కూర్చోడానికి కూడా చాలా కష్టంగా ఉండింది? చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు నైట్ నిద్ర కూడా పట్టేది కాదు. సో ఆల్మోస్ట్ 10-15 days ఫస్ట్లో నిద్ర పట్టేది కాదు. ఓకే. మీరు ఎన్ని రోజుల తర్వాత మీ పని మీరు చేసుకోవడం స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ 25 days తర్వాత స్టార్ట్ చేశాను. 25 days తర్వాత. సో మీ కింద ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు? నా దగ్గర ఆల్మోస్ట్ 130 ఎంప్లాయీస్ ఉన్నారు. 130 మెంబర్స్ వర్క్ చేస్తారు. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ ఓవరాల్గా ఎట్లా అనిపించింది? సో క్షారసూత్ర అనేది నేను యాక్చువల్గా సో మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పినప్పుడు సుశ్రుత మహాముని దాని గురించి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారని చెప్పారు. సో అది ఫస్ట్ నేను ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నీ చూశాను. బట్ అది చేసిన తర్వాత రికరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయని నేను ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా నేను వినటం జరిగింది. బట్ క్షారసూత్రాలో సో రికరెన్స్ అనేది 99% ఉండదు అనేది తెలుసుకొని ఇంకా అందులోనూ నాకు ఆయుర్వేదం అంటే మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో లక్కీగా మీరు కలవటం, సో క్షారసూత్ర వేయటం చాలా సింపుల్గా అయిపోయింది సార్. సో పెయిన్ఫుల్ కానీ ఇది కానీ ఏమీ లేదు. సో రెగ్యులర్ డ్రెస్సింగ్ రావటం వల్ల కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో మీకు ఫాలోఅప్లో మీకు కష్టం కానీ అదేం లేదండి. ఫాలోఅప్ కష్టం కానీ అదేం లేదు. ఆపరేషన్ థియేటర్లో ఏమన్నా బాగా ఇబ్బంది? ఆపరేషన్ చాలా చాలా ఫాస్ట్గా జరిగింది. చాలా బాగా జరిగింది. ఇంకా యాక్చువల్గా మెయిన్ హితం యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు యాక్చువల్గా ఏంటంటే చాలా ప్రెజర్ టాకింగ్ వచ్చిన తర్వాత చాలా ప్రెజర్ టాకింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మాకున్న భయాలు కూడా పోతాయి అన్నమాట. సో నేను వచ్చే ముందు మా ఊర్లో ఒక వేరే డాక్టర్ కలిసాను. సో అతను మీకు క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది అని చాలా భయపెట్టాడు అనమాట. సో అవన్నీ మా ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడినప్పుడు మీ గురించి బాగా చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రెజర్ టాకింగ్, మీ వే ఆఫ్ బిహేవియర్, దానివల్ల ఏంటంటే మాకు అసలు భయం అంటూ లేదు. అసలు మా సొంత హాస్పిటల్కి వస్తున్నట్టు ఫీల్ అయిపోయి మేము రెగ్యులర్గా రావడం జరిగింది. యాక్చువల్లీ 2 days రమ్మంటే 2 days, 1 week రమ్మంటే 1 week, ఇది కష్టం అనుకోకుండా. సో నేను ఇంకా ఈసీఎల్ నుంచి కూకట్పల్లి అంటే ఆల్మోస్ట్ ఇంత ట్రాఫిక్లో 1.5 hour పడుతుంది. అవును. సో నాకు ఎటువంటి మా హాస్పిటల్కి వస్తున్నట్టు అంత ప్లెజర్తో నేను రోజు వచ్చేవాడిని. వెరీ గుడ్. సో క్షారసూత్ర ట్రీట్మెంట్కి 10 marksలో ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు? 10 to 10 సార్. 10 to 10. సూపర్ సార్ యాక్చువల్లీ. సో హితం హాస్పిటల్కి 10 marksకి ఎన్ని ఇస్తారు? 10 to 10 సార్. సో దట్ ఈస్ వాట్ సార్, ప్లెజర్ టాకింగ్ అండ్ అసలు భయం అంటూ ఉండదు యాక్చువల్లీ. ఓకే. సో ఆపరేట్ చేసేటప్పుడు కానీ ఇది కానీ తర్వాత మనం ట్రీట్మెంట్ వస్తున్నప్పుడు కానీ ప్లస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఇదిలో మీకు మిస్లీడింగ్ అనేది ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయాలి. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. సో గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.